సాయి కృష్ణ అల్యూమినియం కబోర్డు వాళ్ళు ఇప్పటివరకు చాలా మంచిగా వచ్చింది. ఫ్రేమ్ వర్క్ ఏమో 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఈ బాక్స్ వచ్చేసి సి టైప్ మెజర్మెంట్ 1300 ప్లస్ జిఎస్టీ. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి హైదరాబాద్లోని సాయి కృష్ణ అల్యూమినియం కబోర్డ్స్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నామండి. వీరి యొక్క అడ్రస్ వచ్చేసరికి ఉప్పల్ రింగ్ రోడ్డు మెట్రో పిల్లర్ 847 కి ఆపోజిట్ లో అయితే ఉంటుందండి హైదరాబాద్. అడ్రస్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు. ఇక అల్యూమినియం కబోర్డ్స్ గురించి పూర్తి వివరాలు అనేవి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ సాయి కృష్ణ ఈ అల్యూమినియం కి సంబంధించిన కబోర్డ్స్ అనేవి వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఇవి ఉపయోగించుకోవడం వల్ల మాకు మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు కంప్లీట్ న్యూ మోడల్ అండి, మోల్డింగ్ కబోర్డ్ అంటాము. ఇది ఎడ్జ్ డైరెక్ట్ ఇది మోల్డ్ అవుతుంది. ఓకే, మోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో మోడల్స్ ఉన్నాయి, కొత్త పాత మోడల్స్ ఉన్నాయి, అవేమో సెక్షన్స్ కనబడతాయి, కొంచెం సౌండ్ వస్తుంది. ఇది కంప్లీట్ సౌండ్ రాదు, వుడ్కి వచ్చిన సౌండ్ కూడా రాదు, ఎందుకంటే ఇలా సౌండ్ ప్రూఫ్ రబ్బర్స్ వస్తాయి. ఇది అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ ఏసీపీ షీట్తోని 2 సైడ్ షీట్తోని కంప్లీట్ చేస్తాం. వార్డ్రోబ్స్, కిచెన్, బెడ్రూమ్స్, అదే మోడ్యులర్ కిచెన్స్ లో కావచ్చు, అలాగే బెడ్రూమ్స్ లో వార్డ్రోబ్స్ కావచ్చు, అన్ని రకాల కబోర్డ్స్ అనేవి అన్ని రకాలు చేస్తాం. ఇది వరకు ఇప్పుడు ఈ న్యూ మోడల్ కబోర్డ్లో కూడా 2 రకాల సెక్షన్లు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. మేము దీన్ని ఇప్పుడు 24 సెక్షన్స్ తెచ్చినాం. ఏ ప్లేస్లో ఏది యూజ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ విధంగా 24 సెక్షన్స్ యూజ్ చేస్తాం. ఉదాహరణకి ఇంత సెక్షన్ నుంచి ఇంత సెక్షన్ కూడా యూజ్ చేస్తాం. అది ఏ ప్లేస్లో ఏది యూజ్ అవుతుందో ఖచ్చితంగా ఫ్రేమే కదా, ఫ్రేమే కంప్లీట్గా 20 సెక్షన్స్ అయితే మేమే డెవలప్ చేసినాం. ఈ మిషనరీ కూడా మా సొంత నాలెడ్జ్తోనే దాన్ని డెవలప్ చేసినాము. దాదాపు 2 సంవత్సరాలకు ఎక్కువ పట్టింది డెవలప్ చేయడానికి. దాదాపుగా సక్సెస్గా నడుస్తుంది. ఒక ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ కానీ 10 నుంచి 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నాం. ఆ 12 డేస్లో కూడా 7 డేస్ 8 డేస్ ఇక్కడనే ఉంటుంది వరకు. అక్కడ తక్కువ టైం కంప్లీట్ అయిపోతుంది. 0 మెయింటెనెన్స్. మనం ఏకంగా వాష్ కూడా చేసుకోవచ్చు. ఏంది ఈ అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎక్కువ మట్టుకు ఒక 10-12 మంది ఇంజనీర్లు చూసిర్రు. వాళ్ళు ఇంట్లోనే చేసినప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం తొందరగా మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. దాదాపుగా ఎక్కువ చదువుకున్న వాళ్ళ ఇళ్ళనే చేస్తున్నాం. డాక్టర్స్ వాళ్ళ ఇళ్ళనే చాలా ఇళ్ళలో చేసినాం మేము. ఇప్పుడు నార్మల్ కబోర్డ్స్కి వీటికి తేడా ఏంటండి? అంటే నార్మల్ అంటే అల్యూమినియం కబోర్డ్స్ కావచ్చు, ప్లస్ కబోర్డ్స్ అంటే ఇప్పుడు టర్మెట్ ప్రాబ్లం ఉంది, పరిస్థితులను బట్టి అక్కడ చేదలు ఖరాబ్ అయిపోయింది. ఇది వన్ టైం అయిపోతుంది. ఈ ఏసీపీ షీట్లో ఉన్నది ఏంటంటే టర్మెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా. మళ్ళీ ఒకటి ఏంటంటే కలర్ డిమ్ అయితే లేదు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎండకు బయట ఉంటే మాత్రమే 5 ఇయర్స్కు 10 ఇయర్స్కు కలర్ కంప్లీట్గా డిమ్ అయిపోతుంది. షీట్ ఖరాబ్ కాదు, కలర్ డిమ్ అవుతుంది. ఇది నీడకు ఉంటుంది కాబట్టి, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులకు చూసినా 1% 2% అన్నా డల్ అయితే లేదు. మేము చూసినాము 1-2% కూడా డల్ అయితే లేదు, ఎందుకంటే నీడకు ఉంటుంది కదా కంప్లీట్గా. ఇప్పుడు అన్ని రకాల కలర్స్ వస్తాయండి వీటిలో. దాదాపు 200, 300, 400, 500 కలర్స్ కూడా ఉన్నాయి. ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. నువ్వు కంప్లీట్గా మనం ఏదైతే కంప్లీట్ చేసినామో ఆ ఇల్లు చూడమంటున్నాం. డైరెక్ట్ మీరు దీనికి పోవాలన్నా, వుడ్కి పోవాలన్నా, ఇంకేదానికి పోవాలన్నా అనేది పక్కా నిర్ణయానికి వచ్చేస్తుంది. మేము డైరెక్ట్ ఏదైనా రండి. వుడ్ కన్నా అల్యూమినియంకి వెళ్ళిపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ వుడ్ కన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది. వుడ్ సెల్ఫ్లు ఉన్నాయి ఇంకో 2 BHK 4 నుంచి 5 లక్షలు అవుతుంది. సెల్ఫ్లు లేకపోతే మాత్రమే ఇంకొక 4 లక్షలు ఎక్కువ అవుతుంది. కాకపోతే గ్రానైట్ ఆల్రెడీ మనం సిమెంట్ షెల్ఫ్లు కానీ ఏమైనా చేయించుకుంటే తర్వాత ఈ అల్యూమినియం కబోర్డ్లు చేసినాం అనుకో అప్రాక్సిమేట్లీగా 4 నుంచి 5 లక్షలు అవుతుంది. 1000 రూపాయలు స్క్వేర్ ఫీట్ 2 BHK అయితే. అయితే బాక్స్కి వచ్చే వరకు ఏమవుతుందంటే సెల్ఫ్లు లేకపోతే బాక్స్కి వచ్చే వరకు ఏమవుతుందంటే 10 feet by 10 feet అంటే 100 feet కదా. వుడ్లో అలానే తీసుకొని రేట్ డబల్ వేస్తారు. డబల్ ఇంకొంచెం ఎక్కువనా తక్కువనే వేస్తారు. మాది అట్లా సెట్ అవుతలేదు. ఎన్ని క్యాల్కులేషన్ చేసినా వర్కౌట్ అవుతలేదు. అది ఏం చేస్తున్నాం అంటే మేము కూడా ఇష్టపడతలేము.
గ్రానైట్తో సెల్ఫ్లు వేసుకొని ఫ్రేమ్ వర్క్ చేసేస్తాం అయిపోతుంది. లేదు మేము బాక్స్కి వెళ్ళిపోతాము మొత్తము అంటే కంప్లీట్గా సి టైప్ మెజర్మెంట్ వస్తుంది. సి టైప్ మెజర్మెంట్ ఎందుకు అట్లా మరి వుడ్డులు వస్తుంది ఇంట్లో ఎందుకు వస్తలేదంటే ఇప్పుడు వుడ్డులు అంటే ఈ వైట్ షీట్ 200, 300, 400 రూపీస్కి వస్తుంది. మా దానికి వచ్చేవరకు 3000, 4000, 5000కి వస్తుంది. మేము అట్లా చేయలేము. ఎక్కడ కానీ మెజర్మెంట్లో అదైతే ఇప్పుడు అది ఏ విధంగా కరెక్టా కాదా అనేది కాదు, కానీ ఫస్ట్ అయితే మేము చెప్తున్నాం గ్రానైట్ సెల్ఫ్లు వేసుకోమని చెప్తున్నాము. మరి ఇప్పుడు అమౌంట్ మనకు లాస్లో అయితే చేయలేము కదా. అయితే మేము అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫస్టే. లేదు ఖర్చు ఎక్కువ అవుతుంది ఇంకా 2 లక్షలు తగ్గించుకుంటాము అనుకుంటే గ్రానైట్ సెల్ఫ్లు వేసుకోవచ్చు. 4-5 డేస్లో అయిపోతుంది. 2 BHK 3 BHK 1,50,000లో అయిపోతుంది. అమౌంట్ మిగిలిపోతుంది మనకు, ఇంకా వాళ్ళకు ఖర్చు తక్కువ అయిపోతుంది, రిస్క్ తక్కువ. సి టైప్ లో మీకు బాక్స్ అనేది వస్తుంది అంటున్నారు కదా, దానికి ప్రైస్ ఎలా? అలాగే మామూలు నార్మల్ గా ఉండే ఫ్రేమ్ కి దానికి ప్రైస్ ఎలా అండి? ఫ్రేమ్ వర్క్ ఏమో 1000 రూపీస్ ప్లస్ GST సార్. ఓకే. అది బాక్స్ వచ్చేసి సి టైప్ మెజర్మెంట్ అని చెప్పారు. 1300 ప్లస్ GST. 1300 ప్లస్ GST. కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది బాక్స్కు. దాదాపుగా 2 BHKకు బాక్స్ వరకు 8 నుంచి 8 లక్షలు, 7 నుంచి 8 లక్షలు అవుతుంది. ఒకవేళ దానికి కొంచెం కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటే మాత్రం గ్రానైట్ సెల్ఫ్లు వేయించుకోవాలి. ఓకే, తగ్గుతుంది. ఒక 1,00,000-1,50,000 తగ్గుతుంది. సెల్ఫ్లు ఉంటే మాత్రం బెస్ట్, ఫాస్ట్ అయిపోతుంది, ఖర్చు కూడా తక్కువ అయిపోతుంది. 4 lakhs నుంచి 5 lakhs అయిపోతుంది. ఈ కంప్లీట్ ఇప్పుడు వుడ్కు సౌండ్ వస్తుంది డోరు, మాకు ఇక్కడ రబ్బర్స్ వస్తున్నాయి కాబట్టి కంప్లీట్ జీరో అయిపోతుంది. సౌండ్స్ కూడా మొత్తమే రాదు, వుడ్కు వచ్చిన సౌండ్ రాదు. ఈ స్క్రాచెస్ పట్టడం కానీ స్క్రాచెస్ అంటే సేమ్ అంటే ఇప్పుడు మన కారు మీద కత్తి పెట్టి తీస్తే ఇలా అంతే. మనం ఎందుకంటే దాన్ని ఏమనకపోతే నీట్గానే ఉంటుంది. ఎప్పుడు పడతాయి ఒక్కొక్కటి మన మనసులకే పడుతున్నాయి కదా గీతలు. ఓకే పడతాయి. ఏదైనా పడ్డంత సేపట్ల మొత్తం అది ఒకటే ఎక్స్పోజ్ ఏం కాదు, మిగతాదంతా కనబడుతుంది. ఇప్పుడు వైట్ కార్ మీద ఒక గీత పడ్డంత సేపట్ల వైట్ అంతా కనబడకుండా ఉండదు కదా, ఏదో ఒక రోజు పడితే అంతే. ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కంప్లీట్ అయిన తర్వాత ఈ కలర్ ఖచ్చితంగా నచ్చలేదంటే షీట్ మార్చేసేస్తాం, ఆ ఛార్జెస్ తీసేసుకుంటాము, మార్చేసేస్తాం. క్రాచెస్ పడ్డాయి అంటే ఫీచర్ ఎప్పుడైనా ఉంటే ఛాన్స్ ఉంటే మార్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ అల్యూమినియం కబోర్డ్లు అప్రాక్సిమేట్లీగా 1 BHKకి అయితే ఎంత తీసుకుంటారు, 2 BHKకి అయితే ఎంత తీసుకుంటారు? 1 BHK వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు కూడా ఆ 1 BHK ప్లాట్లు కూడా ఏడ కనబడంగా కూడా నేను చూడలేదు. 2 BHKనే 4 లక్షలు చేంజ్ అవుతుంది. అంటే ఎంత మనకు ఆ బడ్జెట్ ఎంత అవుతుందని ఐడియా అయితే రావాలి కదా, వస్తుంది. కంప్లీట్గా మేము వాళ్ళకి మంచి ఆప్షన్ ఇస్తున్నాం. పూర్తిగా కంప్లీట్ అయిన సైట్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటాయి. మరి లైవ్లో చూడండి, కంప్లీట్ అయినా చూసిరనుకో పూర్తి స్థాయిలో మీకు నచ్చినట్టు తెలిస్తేనే. దాదాపు 10 మంది చూపిస్తే 9 మంది ఓకే చేస్తారు, స్టార్ట్ కూడా చేస్తున్నాం. కొత్త ఈ మిషనరీ అంతా మేమే డెవలప్ చేసినాం. మిషనరీ కూడా మేమే డెవలప్ చేసినాం. లేదు మార్కెట్ మీకు చూపిస్తే ఇప్పుడు మీకు నిజం అంతా తెలిసిపోతుంటుంది. ఓకే. ఇవన్నీ కూడా వీటిలో వచ్చే డిజైన్స్ అండి. డిజైన్స్ ఏదో ఇప్పుడు ఎట్లుంటాయని కొన్ని అతికిచ్చినాము. ఇవి కూడా ఈడ పేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఇష్టపడ్డ కలర్స్ మాత్రం రిస్క్ తప్పుతుందని. సరే వాళ్ళకి అదే వద్దు మాకు వద్దు అంటే రకరకాల కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మేము కంప్లీట్ చేసిన ఇండ్లో ఒక 50 ఇండ్ల ఫొటోస్ పంపిస్తున్నాము. దాంట్లో వాళ్ళకు కూడా నచ్చినవి ఉంటాయి కాబట్టి చాలామంది మేము 10 మంది చూపిస్తే 9 స్టైల్లో చేసుకుంటున్నారు, అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీరు ఈ కబోర్డ్స్ అల్యూమినియం కబోర్డ్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయగలరండి? దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ దాటి చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడనే చాలా పనులు ఉన్నాయి మాకు. ఎందుకంటే ఈ చేసేవాళ్ళు ఎక్కువ లేరు, ఎవరికి రాదు వరకు. ఈ మిషనరీ సిస్టమ్తోనైతేనే స్పీడ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరన్నా టాలెంట్ ఉన్నోళ్ళు మేము సైడ్ మీద చేస్తామంటే కష్టమవుతుంది. ఒకవేళ మంచి టాలెంట్ ఉన్నోళ్ళు ఒక 40 రోజులు కష్టపడాల్సి వస్తుంది. దానిలో ప్రాఫిట్ అంతా వేస్ట్ అయిన టైంలోనే వెళ్ళిపోతుంది. కాకపోతే ఎవరైనా టాలెంట్ ఉన్నోళ్ళు నేర్చుకోమంటున్నాం. లేదు మేము వర్క్షాప్ పెట్టుకుంటామంటే మిషన్లు ఏడ దొరుకుతాయి అన్నీ హెల్ప్ చేసేస్తున్నాం, సెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నాం. వాళ్ళు టాలెంట్ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు మనకు ఎన్ని ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో ఇండ్లు ఉన్నాయి, మనం నెలకు మొత్తంలో ఒక 30 కూడా చేయలేము, మేము ఎక్కువ చేయలేము. ఇక్కడనే ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ లేకపోతే ఆంధ్ర దాకా పోవచ్చు, ఆదిలాబాద్ దాకా పోవచ్చు. ఎవరో తెలంగాణలో అది హైదరాబాద్ జస్ట్ భువనగిరి, ఇంకా గట్టి అనుకుంటే గజ్వేల్ టౌన్, సిద్దిపేట టౌన్, నిజామాబాద్లో చూసినాం కానీ లాంగ్ అవుతుంది 200 కిలోమీటర్. ఎందుకంటే ఒక 6 times అన్నా మా ట్రాన్స్పోర్ట్ వెళ్ళాల్సి వస్తుంది. మెటీరియల్ అంతా అక్కడ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఒకటి GST మాత్రం
ప్లస్ జిఎస్టీ, ఇది 1000 ప్లస్ జిఎస్టీ అన్నాము. జస్ట్ నెగోషియబుల్ ఏదో 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఐక్యా ఉంది, ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర, అందులో ఎన్నో మోడల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇది కంప్లీట్గా టాప్ మోడల్ కిందిగా మేమే కాదు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఇదేంటంటే ఇది బ్యాక్ సైడ్ వైట్ షీటు, ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది మేము చేసేది దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేస్తాం. వెయిట్ చూడండి. అయితే ఇది ఫోల్డ్ చేసేది కలర్ షీటు. అంటే 2 రకాలు అనేది చేయలేము మేము. ఇక ఇప్పుడు ఇంకో మోడల్ ఉన్నాయి, ఇంకో 3 టైప్స్ ఉన్నాయి. ఆ మోడల్ చేస్తలే మేము, ఒకే దానికే మాకు ఒకటే చేస్తున్నాం. ఇది టాప్ మోడల్కే పోతుంది, ఇదే పోతుంది. ఓకే, ఇదే పోతుంది, టాప్ మోడల్ కిందనే పోతుంది. ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, ఎందుకంటే మేము ఇతనే తెలిసిపోతుంది. మేము కంప్లీట్ అయిన ఇల్లు చూస్తేనే మేము మెజర్. నేను చూడను, మా ఇల్లు స్టార్ట్ చేయండి, ఫోటోలు చూపించడం సరిపోయిందంటే మేము చేస్తలేము. ఎందుకంటే చేసింది డైరెక్ట్ చూడాలి. మీరు ఒక్కరు ఒప్పుకున్నంత సేపట్లో అసలు కానే కాదు. మీరు ఫ్యామిలీతోనా, మీరు సింగలా, మీరు ఎట్లన్నా సరే మేము కంప్లీట్ అయిన ఇల్లు పూర్తిగా చూడండి, చూసిన తర్వాతనే మేము మెజర్మెంట్కి వస్తాం. ఓకే అనేది ఒకటి పెట్టేసినాము, అది బాగా సక్సెస్ అయింది. మీరు చూడండి, చూసిన తర్వాత చెప్పలేము. ఆ 10 మందిలో ఒకరికి వేరేది నస్తుండొచ్చు, లేకపోతే ఇంత ఖర్చు పెట్టదలుచుకోలేదు, ఖాళీగా ఓపెన్గా ఉంచేసుకుంటూ వదిలేసేస్తామన్న వాళ్ళు కూడా ఉంటారు. అది చూసిన తర్వాత అల్యూమినియం పోవాలన్నా వద్దా వాళ్ళకి ఒకటి కన్ఫర్మ్ అయిపోతుంది. సాయి కృష్ణ అల్యూమినియం కబోర్డు వాళ్ళు ఉప్పల్ మాకు వర్క్ చేశారు. వర్క్ చాలా మంచిగా వచ్చింది, అనుకున్న టైంకి ఇచ్చారు. వర్క్ కూడా ప్లస్ మేము అనుకున్నట్టు వాళ్ళు చేశారు. ప్లస్ మాకు ఈ విషయంలో టోటల్గా సాటిస్ఫైగా ఉన్నాము. మేము కారణం రస్ట్ ఫ్రీ గురించి అల్యూమినియం కబోర్డ్కి వెళ్ళాము. ఇది మనకు వర్క్ కూడా ఇన్ టైంలో ఇచ్చారు. ప్లస్ మాకు 15 డేస్లో అయిపోయింది. ఇంకొకటి ఫినిషింగ్ కూడా మంచిగా అనిపించింది మాకు. ఇది టోటల్గా మాకు పర్లేదు. ఎస్పెషల్లీ అది పూజది మంచిగా వచ్చింది మాకు. తర్వాత మిగతా టోటల్ కూడా ఫినిషింగ్ అంతా లుక్ వైజ్గా మంచిగా ఉంది. కటింగ్ చేసేది కూడా మీరే సెటప్ చేస్తున్నారు? మేమే సెటప్ చేసుకున్నాము. మెజర్మెంట్ వచ్చేస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక మిషన్ ఉన్నది చూడండి. ఇది ఒక మిషన్ ఎట్లా అంటే ఇప్పుడు మిషన్ కటింగ్ అయిపోతుంది, మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, మెజర్మెంట్ మన సిస్టమ్ మార్చుకోవచ్చు, మెజర్మెంట్ సిస్టమ్. ఓకే, స్ట్రేట్ మిషన్ అది. ఫ్రెండ్స్ ఇవి ఇందాక ఏదో బోల్ట్స్ వస్తాయి. ఇది ప్రొఫైలు మన సేనాకెళ్ళి వస్తాయి ఇవి. దీనికి అంతా స్క్రూ సిస్టమ్ ఉంటుంది. కొన్ని రోజులకు ఇది లూజు, మళ్ళీ ఒకటి హోల్స్ కరెక్ట్ మన పాయింట్ దొరకవు, చాలా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కార్పెంటరీ డైరెక్ట్ గమ్ సిస్టమే, లోపల బ్రాకెట్ వస్తుంది. బ్రాకెట్ అంటే ఉదాహరణకి ఇలా గమ్ పెట్టేసేయాలి, గ్లాస్ పెట్టే టైంలో పెట్టేసేసినాము కరెక్ట్ వచ్చేస్తుంది. స్క్రూ ఫిట్టింగ్ ఇంకా అవసరం, స్క్రూ ఫిట్టింగే అవసరం లేదు ఇక. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫీచర్లో లూజ్ కూడా కాదు, కంప్లీట్ అల్యూమినియం. ఇది గ్లాస్ వస్తుంది కిచెన్లో గ్లాస్ వస్తుంది కదా, ఇది ఆప్ రౌండ్లో ఇది కట్ అయిపోతుంది. అది కటింగ్ చేసేసి ఇది షీట్ గ్లాస్, ఈ గ్లాస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇది కిచెన్లో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ షీట్ రాలేదు, మన గ్లాస్ వస్తుంది కాబట్టి. అదే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది.
ఏసీపీ అల్యూమినియం కాంపోజిట్ ఫ్యాన్. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనకి అల్యూమినియం కబోర్డ్స్ ఇవన్నీ చూశారు కదా. ఎవరైనా సరే హైదరాబాద్ ఈ సరౌండ్స్లో మాత్రమే మీరు అల్యూమినియం కబోర్డులు చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఫోన్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు.